వర్షాకాలం మొదలుకొని చలికాలం అయిపోయే వరకు ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేస్తారు. దీనికోసం కొంతమంది ఖర్చు ఎక్కువైన గీజర్ లాంటి పరికరాలు కొనుగోలు చేస్తారు. మరికొందరు వాటర్ హీటర్ ఉపయోగిస్తారు. కొందరైతే ఏకంగా వంట గ్యాస్ను ఉపయోగిస్తారు. ఇవన్నీ కాకుండా ఆదా చేయాలని అనుకునే మధ్యతరగతి కుటుంబాలు మాత్రం కట్టెల పొయ్యిని ఉపయోగిస్తారు. అయితే ఈ యువకుడు తయారు చేసిన స్టవ్ కూడా మధ్యతరగతి కుటుంబాల కోసమే అని అంటున్నాడు. ఈ స్టవ్తో రూపాయి ఖర్చు లేకుండా కరెంటు బిల్, గ్యాస్ బిల్ వంటివి ఆదా చేసుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పేదోడికి ఖర్చు లేని గీజర్లా పనిచేస్తుందని అంటున్నాడు ఈ యువకుడు. పెద్దపల్లి జిల్లా అంతర్గం గ్రామానికి చెందిన గోలివాడ ప్రదీప్ కుమార్ తన డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ప్రదీప్ కుమార్కి కొత్త ఆలోచనలతో పరికరాలు తయారు చేసి ఆవిష్కరించడం అంటే చాలా ఇష్టం. చిన్న వయసు నుండి ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ పనికిరాని వస్తువులను ఉపయోగపడే వస్తువులుగా మార్చేస్తూ ఉంటాడు. అలా తన ఆలోచనల నుండి పుట్టిందే ఈ పేదోడి గీజర్. వర్షాకాలం నుండి మొదలుకొని చలికాలం అయిపోయే వరకు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వేడి నీటితో స్నానాలు చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో నిరుపేద కుటుంబాలకు బ్రతకడమే కష్టమవుతున్న పరిస్థితులు చూసి ఈ రెండు కాలాలకు ఉపయోగపడే విధంగా, ఖర్చు తక్కువ ఉపయోగం ఎక్కువగా ఉండే విధంగా ఈ పరికరాన్ని తయారు చేశాడు ప్రదీప్ కుమార్. మా ఇంట్లో నీళ్లుగా పెట్టుకునేది ఇబ్బందులు చూసి నేను ఒకటి పరికరం తయారు చేయాలని చెప్పేసి గీజర్ కొందామని చెప్పి మార్కెట్కి వెళ్ళి చూస్తే నాకు అది 25 నుంచి 30 వేల మధ్యలో చెప్పినారు. సరే వాటర్ పెట్టుకుందామంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినది. దాదాపు గ్యాస్ పెట్టుకుంటే గ్యాస్ కూడా ఖర్చు అయిపోతుంది వృధాగా. కట్టెలు కొడితే చెట్లు పర్యావరణం నాశనం అవుతుంది. అలా ఏం కాకుండా మనం ఏ విధంగా మనము చలికాలంలో, వర్షాకాలంలో కామన్గా మన దగ్గర పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసే అలవాటు ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ఒక ఆలోచనతోటి వేస్ట్ ఆయిల్ అయితే మనకు దొరుకుతుంది, దాంతో ఏ విధంగా వాడుకోవచ్చు, నా బండ్ల ఆయిల్ మార్చుకున్నప్పుడు ఒక ఆలోచనతో నేను చూసి తయారు చేయడం జరిగింది. దీంతో మనకు కరెంటు ఆదా అవుతుంది, గ్యాస్ ఆదా అవుతుంది, పర్యావరణ కాపాడడం వల్ల అవుతాం, ఎటువంటి స్మోక్ కూడా రాదు. దీనికి 12 వోల్ట్ DC ఫ్యాన్, ఒకటి చిన్న ఫ్యాను, అది మనకు సిస్టమ్స్లలో, ల్యాప్టాప్లలో వాటికి యూజ్ చేసే కాడ దొరుకుతుంది షాప్లలో. మళ్ళీ తర్వాత దానికి ఒకటి పవర్ రానికి 12 వోల్ట్స్ చిన్న బ్యాటరీ ఉన్నా పర్లేదు, సోలార్ ప్లేట్ పైన ఉండి దాంతో పవర్ ఇచ్చుకున్నాను మనకు ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా మనకు మంట అనేది మండుతుంది. 1 లీటర్ ఆయిల్ తోటి మనకు ఒక 30 నుంచి 40 బకెట్ల నీళ్లు మనం వేడి చేసుకోవచ్చు. నేను చేసిన దానికి గవర్నమెంట్ గుర్తించి నాకు ఇంటింట ఇన్నోవేషన్ కార్యక్రమాల్లో నాకు గవర్నమెంట్ వారు నాకు కలెక్టరేట్లో ఇంటింట ఇన్నోవేషన్ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. ఇది నాకు సర్టిఫికేట్ ఇచ్చి నాకు గుర్తింపు ఇచ్చినందుకు గవర్నమెంట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టవ్ ద్విచక్ర వాహనాలు లేదా ఏదైనా వాహనం వాడిన ఆయిల్తో నడుస్తుంది. కేవలం 1 లీటర్ వాడిన ఆయిల్తో సుమారు వారం రోజుల పాటు పనిచేస్తుంది. ఈ స్టవ్ను తయారు చేయడానికి కేవలం 450 రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని ప్రదీప్ తెలిపాడు. కానీ ఇది ఉపయోగించడం వలన రూపాయి ఖర్చు కూడా ఉండదని, అలాగే కరెంట్, గ్యాస్ వంటివి కూడా ఆదా చేసుకోవచ్చని ప్రదీప్ తెలిపాడు. ఇది తయారు చేయడానికి సిమెంట్, స్టీల్ బౌల్, పాడైన నీళ్ల క్యాన్, మంట ఫ్లేమ్ పెరగడానికి బ్లోయర్ని ఉపయోగించాడు ప్రదీప్. గోల్వాడ ప్రదీప్ కుమార్ తయారు చేసిన స్టవ్కి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఇంటింట ఇన్నోవేషన్లో ఉత్తమ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు ప్రదీప్ కుమార్కి బహుకరించారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ లోకల్ 18తో మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు చేసినందుకు అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు. దీంతో పాటు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వాన్ని కోరాడు. అలాగే ఎవరైనా ఇలాంటి స్టవ్ తయారు చేసుకోవాలన్నా ప్రోత్సహిస్తానని, లేదంటే తన వద్ద ఉన్న తయారు చేసిన స్టవ్ కావాలన్నా తయారు చేసి ఇస్తానని, దానికోసం తనను సంప్రదించాలని ప్రదీప్ కుమార్ కోరాడు. ఇది ఓల్డ్ ఆయిల్ స్టవ్. దీనికి మనకు కావాల్సిందల్లా పనికిరాని పాడైపోయిన ఆయిల్ మన బైక్ లో తీసేస్తాం కదా, మార్చుకున్నప్పుడు కార్లలో, ఆ ట్రాక్టర్లలో మార్చుకున్న వేస్ట్ ఆయిల్, ఇది మనకు మెకానిక్ షెడ్ లో ఫ్రీగా దొరుకుతుంది. లేదు ఇక్కడ కమర్షియల్ అమ్మినాను 10 రూపాయలకు 1 లీటర్ లోపల అమ్ముతారు. మనకు ఈ 1 లీటర్ మనకు వచ్చేసి ఒక 20 బకెట్లు 30 బకెట్ల వరకు వాటర్ మనకు చేసుకోవచ్చు. 30-40 స్నానాల వరకు మనకు 1 లీటర్ మనకు పనికి వస్తుంది. దీనికి మనకు కావాల్సిన పనికిర ఏమున్నాయంటే ఒక బ్లోయర్, దీనికి వచ్చేసి ఇప్పుడు మార్కెట్ లో 200 రూపాయలు ఉంది. ఇది ఆయిల్ పోసుకోనికి
ఈ మంట మాడతాం అంటే మనం ఆయిల్ పోసుకోలేం కాబట్టి బయట నుంచి ఆయిల్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ పోస్తే ఆయిల్ ఇట్లా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినాక ఆయిల్ ఏమవుతుంది, మనం మంట పెట్టేసి ఉన్నాం కాబట్టి దాంట్లో పేపర్ లేకపోతే ఒక చిన్న కాటన్ పీస్ పెట్టి మనం ఫైర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ బ్లోయర్ తోని గాలి అనేది ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకు ఫ్లేమ్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనము లోపల స్టీల్ మగ్గు వాడినాము, బికాస్ అది ఎందుకోసము అంటే ఐరన్ పెడితే ఖరాబ్ అవుతుంది, మళ్ళీ సర్వీస్ కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మనకు రిపేర్ రావద్దు. ఒకసారి మనం ఒక 500 పెట్టి మనం చేసుకున్నామంటే ఇక అది ఆగకుండా నడుస్తూనే ఉండాలి. ఇలా చేసి మన గ్యాస్ స్టవ్ ఉండే స్టాండ్ ఇక మనకు వచ్చే మొత్తం దింపి కొడితే మనకు అయినా ఖర్చు 450 నుంచి 500 రూపాయల లోపల మనం ఇంట్లో ఒక సామాన్యుడు తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినా కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళు తయారు చేసుకోవచ్చు. గీజర్ కొనుక్కోవాలంటే ఒక సామాన్యుడు 30,000 అట్లా ఖర్చు అవుతుంది. 15,000 20,000 పైన ఉంది ఆ గీజర్ కి. దాన్ని కొనుక్కోలేడు, మళ్ళీ కొనుక్కున్నాను కరెంటు. మనం వాటర్ హీటర్ పెట్టుకుంటే వాటర్ హీటర్ కి కరెంట్ బిల్లు వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత గ్యాస్ మీద పెట్టుకుంటే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఉంటే మనకు ఒక 10 రూపాయల ఖర్చులో ఒక వారం రోజులు మనకు ప్రశాంతంగా నీళ్లు కాగబెట్టుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఇప్పుడు మనం పెట్టి 2 నిమిషాలు అవ్వలేదు, లోపల నీళ్లు తాగుతా ఉన్నాయి.